ఇక డీటెయిల్స్ చూస్తే బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో రాష్ట్ర స్థాయిలో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి, డైరెక్టర్ సుశీల్ కుమార్, ప్రిన్సిపల్ అనురాధ, అకాడమిక్ డైరెక్టర్ రాధా, సుధా, సింగర్ శ్రీకృష్ణ, యాక్టర్స్ పూనం కౌర్, సైంటిస్ట్ శ్రావణి విచ్చేశారు. పల్లవి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ కొమరే గారి ఆధ్వర్యంలో అరౌండ్ 40,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచుపల్లి వచ్చేసి 8th బ్రాంచ్ 2023 జూన్లో స్టార్ట్ చేశాము. అండ్ అరౌండ్ 750 స్ట్రెంత్ ఫస్ట్ ఇయరే వచ్చింది. ఇది కంప్లీట్లీ కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అంటే కేంబ్రిడ్జ్ యూకే అఫిలియేషన్తో ఈ స్కూల్ రన్ అవుతుంది. బుక్స్ కానివ్వండి, ట్రైనింగ్ వర్క్షాప్స్ అన్నీ కేంబ్రిడ్జ్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఫస్ట్ యాన్యువల్ డే స్టార్ట్ అయ్యి 6 months అయింది. ఇవాళ ఫస్ట్ యాన్యువల్ డే క్లైరిటీ అని చెప్పి జరుపుకుంటున్నాము. దాంట్లో అరౌండ్ 750 స్టూడెంట్స్, మొత్తం అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్లుగా ఈరోజు పూనం కౌర్ గారు, తర్వాత గీతా భాస్కర్ గారు, సింగర్ శ్రీకృష్ణ గారు, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ వేణుగోపాల్ గారు రావడం జరిగింది. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మా నాణ్యమైన విద్యతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము. అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కాంపిటీషన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, వేరే ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎక్కువ పిల్లలందరినీ ప్రోత్సహిస్తాము. అది మా మెయిన్, అంటే ఒక ఆల్రౌండ్ 360 degrees హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉంటాము పిల్లలు కూడా. అండ్ ఇది ఈ పల్లవి బాచుపల్లి బ్రాంచ్ వచ్చేసి 3 acre ఇంటర్నేషనల్ క్యాంపస్. ఇది ఇట్స్ స్విమ్మింగ్ పూల్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్తో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇక ముందు కూడా దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ నాణ్యమైన విద్యతో పాటు ఇంకా మంచి మంచి యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎన్ని అచీవ్మెంట్స్? చాలా అచీవ్మెంట్స్ వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో బెస్ట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్గా వచ్చాయి. ప్లస్ ఈ స్కూల్ కూడా బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్గా మాకు రావడం జరిగింది. అండ్ పిల్లలు కూడా చాలామంది ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో, స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో చాలామంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నాం మేము. ఆఫ్టర్ స్కూల్ కూడా కొంతమందిని సెలెక్టెడ్ పిల్లల్ని చూసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్, మన పీఈటీస్ కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీ టీచర్స్తో పాటు కానివ్వండి ఎక్కువ శిక్షణ ఇస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా మిగతా పిల్లల్ని కూడా మెల్లమెల్లగా ట్రైన్ చేసేసి వాళ్ళని అందరినీ కూడా ఈ కాంపిటీషన్స్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ. అడిషనల్ డీసీపీ శ్రీ వేణుగోపాల్ రెడ్డి మేడ్చల్ ట్రాఫిక్ జోన్ పల్లవి స్కూల్ వాళ్ళ యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బాచుపల్లి పల్లవి స్కూల్కి నన్ను ఆహ్వానించడం జరిగింది. మా జాయింట్ సిపి గారు పంపిస్తే సార్ బిజీ రాలేకపోతే నేను వచ్చాను. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి నేటి విద్యార్థులే రేపు భావి భారత పౌరులు అని ఒకటి నానుడి. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇక్కడే ఫౌండేషన్. వాళ్ళతో పాటు స్టూడెంట్స్కి టీచర్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సరైనటువంటి దిశ నిర్దేశించాలి. ఇప్పుడు సమాజము బాగుండాలి అంటే ఇక్కడ సరైన పద్ధతిలో విద్యాబుద్ధులు నేర్చుకోవాలా. పేరెంట్స్ కూడా వాళ్ళని సరైన దిశలో ఉండేటట్టు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే సమాజానికి ఒక విధమైనటువంటి ఒడిదొడుకులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఈరోజు అంటే డ్రగ్స్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి హైదరాబాద్కి, తర్వాత మన తెలంగాణ స్టేట్లోకి. దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పేసి అందరికీ ఆర్డర్స్ ఉన్నాయి, ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి. కాబట్టి ఏమవుతుందంటే తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది. వాళ్ళ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ పోతూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చూసుకోవాలా. అది వాళ్ళకి సరి అయినటువంటి అది చూసుకోవడం లేదని అనిపిస్తూ ఉంది ఒక్కోసారి కేసులు బట్టి చూస్తూ ఉంటే. తర్వాత రోడ్డు, ఇంకోటి ఏంటంటే రోడ్డు భద్రతని పాటించాలా. చాలామంది పిల్లలు స్కూల్కి బస్సులో పంపిస్తారు. సో కొద్దిమంది ఏమో సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. డ్రైవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సెల్ ఫోన్తో డ్రైవ్ చేయడము,
జరుగుతూ ఉంది. అటువంటి చేసినప్పుడు యాక్సిడెంట్స్కి ఆస్కారము, ప్రాణాలు పోతూ ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ ఒకటి చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా చెప్పేది, పేరెంట్స్ కూడా పిల్లలకు బండి అనేది ఎంతవరకు ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది నిర్ణయించుకోవాలా. చాలా అమూల్యమైనటువంటి ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు రోడ్డు మీద బండి తీసుకొచ్చేసి ఓవర్ స్పీడ్లో పోయి కంట్రోల్ తప్పి డివైడర్ కొట్టుకోవడము, వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ కరెక్ట్గా పోయే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ చేయడం జరిగింది కూడా. అటువంటి దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ లాస్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ లాస్ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీస్ డిపెండ్ అయ్యి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి పైన ఫ్యామిలీ డిపెండెంట్. అటువంటి వ్యక్తి ఇతని యొక్క తప్పు వలన అతను కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భం ఉన్నది. కాబట్టి అటువంటి జరగకూడదు. కాబట్టి అటువంటి పేరెంట్స్ కూడా సరైన వయసులో వాళ్లకు వెహికల్ ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్ పరిపూర్ణంగా వాళ్లకు లైసెన్స్ వచ్చి ఉంటేనే ఇవ్వాలా. తర్వాత అట్లా పేరెంట్స్ కూడా చాలామంది స్కూల్కి తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని, వాళ్ళు కూడా సెల్ ఫోన్తో డ్రైవ్ చేసుకుంటూ రాకూడదు. ట్రాఫిక్ యొక్క సిగ్నల్స్, తర్వాత ట్రాఫిక్ రూల్స్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలా. పాటిస్తే అది వాళ్ళకి మంచిది, అందరికి మంచిది, సమాజానికి కూడా మంచిది. ప్రాణం అన్నిటికంటే విలువైంది. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ మీ ద్వారా ఈ మెసేజ్ వాళ్ళకు పోవాలా. ఒక్కోసారి రోడ్డు దాటుతూ ఉంటారు, కాబట్టి రోడ్డు దాటేటప్పుడు కూడా వాళ్ళని కూడా గమనించాలా. ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఖచ్చితంగా ఓబే చేయాలా. తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా అవుతూ ఉంది. మేము చాలా కేసులు కూడా మన 31st రోజు, మేము న్యూ ఇయర్ రోజు కూడా చాలామందిని పట్టుకుని కేసులు పెట్టాము. కాబట్టి దయచేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు అనేసి మరీ మీ అందరికీ వాళ్ళకి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను శ్రీకృష్ణ. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యాన్యువల్ డే బాచుపల్లి బ్రాంచ్కి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా వీళ్ళ కిడ్స్ బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది. గెస్ట్ అన్న నాకు ఇష్టం లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఈరోజు కూడా అంతే. హాయిగా పిల్లలందరూ పర్ఫామ్ చేస్తుంటే చూసి చాలా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఇప్పటి నుంచే కాన్ఫిడెన్స్ స్టేజ్ మీదకి రావడం అనేది అన్నీ చూస్తే డెఫినెట్లీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను కూడా చిన్నప్పుడు, అంటే మరీ ఇంత చిన్న వయసు కాకపోయినా కూడా ఒక 5th 6th తర్వాత నేను స్టేజ్ మీద చిన్న యాక్ట్స్ అవి చేస్తున్నాను. సో పిల్లలందరినీ ఇలా వేదిక మీద చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. సో హ్యాపీ. ఈరోజు మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ మన బాచుపల్లి బ్రాంచ్కి వచ్చి పిల్లలతో కాస్తంత టైం స్పెండ్ చేసి, అందరు పిల్లలతో కాదు, ఈరోజు నాకు తెలిసి టీచర్స్ వాళ్ళందరూ కూడా కొంతమంది స్టేజ్ మీదకి అందరూ వచ్చారు. సో వీ హ్యాడ్ ఏ గుడ్ టైం. 4 పాటలతో అలా రచ్చలేపేసాం అనమాట. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారా, ఏమన్నా చెప్పారా మెసేజ్? ఏంటండి ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా మెసేజ్ నేర్చుకున్నారా? నేను నేర్చుకోవడమేనండి. మన మెసేజ్ ఇచ్చేంత స్థాయిలో నేను ఇంకా లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం మనకన్నా చిన్న పిల్లల దగ్గర కూడా మనం చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అంటే ఆ స్టేజ్ ఫియర్ లేకపోవడం అనేది నాకు చాలా కాలం తర్వాత వచ్చింది. బట్ ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే యాక్ట్స్ చేసేస్తున్నారు, డ్యాన్సులు చేసేస్తున్నారు, పెద్ద పాటలకి. ఇప్పుడు కథక్ అని డ్యాన్స్ అన్ని చేస్తున్నారు. అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో అది నాకు ఏదో రకంగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ వాళ్ళని చూసి నేను కూడా చిన్న పిల్లలు ఈ ఏజ్లోనే ఇలా బాగున్నారని నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. అంతే. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్కి థ్యాంక్స్ చెప్పారు. డెఫినెట్లీ. ఎందుకంటే సుశీల్ గారితో ఇక్కడ వీళ్ళందరూ ఈ పల్లవి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా వారికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరొకసారి మళ్ళీ రావడం అనేది సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.